ఇప్పుడు అలా ఫేస్ చేసే వాళ్ళందరూ ఓన్లీ మధ్యలో ఒక ఏజెంట్ అనే పర్సన్ ని నమ్మి వెళ్ళడం వల్లే. 100% ఇదైతే పక్కా మరి చెప్తాను. ఎలా ఇంకొక మార్గం ఏముంది? తెలిసిన వాళ్ళతో వెళ్ళడం, అందరికీ ఉండరు కదా తెలిసిన వాళ్ళు, అది బయట తెలిసిన వాళ్ళతో వెళ్ళడం తప్ప. ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళే ఏజెంట్ దగ్గరికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి. ఫస్ట్ మన వాళ్ళు ఏంటంటే పాపం అవగాహన లేక ముందే అమౌంట్ మొత్తం చేతిలో పెట్టేస్తున్నారు. ఆ అమౌంట్ చేతిలో పెట్టడం వల్ల వాడేం చేస్తుందంటే దానికి వాళ్ళు ఏంటంటే ఒక ట్రిక్ ఉంటుంది అన్నట్టు. వీసా వస్తుంది అమౌంట్ పంపించాలి, లేకుంటే రేపు ఆపేస్తుందట అని చెప్పి అమౌంట్ తీసి పాపం మన వాళ్ళకేమో అమ్మ రేపే వీసా వస్తుంది పోవాలి ఇక అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే పైసలు ఇచ్చేస్తారు. చూసిందంటే అదే వీసాకి ఇట్లా అయిందంట, కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఒకటి చెప్తూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక్కొక్కరికి 6 months 1 year పాటు నాకు తెలిసిన ఫ్రెండ్స్, తమ్ముళ్ళు ఎంతోమంది కూడా సఫర్ అయింది దీని గురించి. ఎంతోమంది సఫర్ అయినా కానీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి, పాపం మోసపోతూనే ఉన్నారు. ఓకే. కానీ అది మనం మార్చలేని సిచ్యువేషన్, అది పాక్కపోయింది మొత్తం. స్టిల్ ఇప్పటికీ అలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారనుకుంటున్నారా? 100% ఉన్నారు. మీరు విలేజ్ సైడ్ వస్తే తెలిసిపోతుంది మీకు. చాలా మంది ఏంటంటే ఆ ఎగ్జైట్మెంట్ లో చదువుకున్నోడు కూడా ఆ టైంలో మైండ్ దొబ్బిపోతుంది. ఏంటంటే పోతున్నా కదా, నాకు ఒక ఫీల్ ఉంది కదా, అట్లా ఆ టైప్లో అమౌంట్ ఇచ్చిన తర్వాత నువ్వు చదువుకున్నాడు కదా, ఎట్లా లాస్ అయినావు కదా అంటాం. కానీ పాపం వాడు ఆ మైకంలో ఉండిపోతాడు. నేను పోవాలి, వాడు ఏంటంటే ఎన్నో ఊహించుకుంటాను. నేను పోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇంటికి రావాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే చెల్లె పెళ్లి చేయాలి, అమ్మకి బంగారం కొనియాలి. ఇట్లా ఒక్కొక్కల ఫీలింగ్స్, ఒక్కొక్క ఎమోషన్స్ ఒక్కొక్కలకు ఉంటాయి అన్నట్టు. సో ఆ ఫీలింగ్స్లలో ఈ అమౌంట్ నథింగ్. సో వాడు ఇచ్చేస్తాడు. వాడు దీన్ని మన ఎమోషన్ని వాడు క్యాచ్ చేసుకుంటున్నాడు. సో అట్లా మోసపోతున్నాడు అన్నట్టు. సో అట్లా పాపం అందరు తెలియదు అని చెప్పదేం కదా. ఇంకొకటి, బయట కంట్రీస్లో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కానీ వాళ్ళ పర్సనల్ కోపాలు అవన్నీ మన ఇండియన్స్ మీద వర్క్ చేయడానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద చూపిస్తారు, ఈవెన్ కొడతారు అని కూడా విన్నాం. నిజంగా చేంజ్ చేసుకుంటారా? మ్యాక్సిమం అయితే ఇట్లాంటి నేను వెళ్ళిన కంట్రీలో అయితే లేదు. ఎందుకంటే అన్నిటికీ ఎగెనిస్ట్ సౌదీ. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ జరగనియదు. మనం ముస్లిమ్స్, హిందూ, ఇండియన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని ఒక పేర్లతో పిలిచిన ప్రతి ఒక్కడు తీవ్రవాదే అని చెప్పి సౌదీ ఉద్దేశం అన్నట్టు. ఆ ఉద్దేశంతో ఉన్న వాళ్ళని పక్కా రిటర్న్ పంపించేస్తుంది సౌదీ. సో ఆ టైప్లో ఉంటారు అన్నట్టు. అందరూ మంచి ప్రేమతోని ఫ్రెండ్స్తో. పాకిస్తాన్ వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, సుడానీ వాళ్ళు ఉన్నారు, ఫిలిప్పీన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు నడుస్తూ ఉంటుంది అక్కడ. అందరితోని మంచిగా ఉండాల్సిందే అక్కడ. ఇంకోటి ఏంటంటే మన ప్రతి కంట్రీలో కానీ ఎగెనిస్ట్గా కొంతమంది ఉంటారు, అందరని మనం చెప్పలేము. సో ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్స్ గురించి కానీ, ఫ్యామిలీ, లవ్ ఆర్ పర్సనల్ ఏదైనా బయటికి వెళ్ళాలనుకున్న అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అన్ని విధాలుగా. ఒక్క సిచ్యువేషన్లో అయితే ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది, పేరెంట్స్కి అయినా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ, పిల్లలకు కానీ, ఒక్కటి ఏంటంటే వాళ్ళ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అంటే వాళ్ళకంటూ ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఒక పిల్లలకు చాలా ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. నేను చిన్నప్పటి నుంచి సిస్టర్ చాలా ఫీల్ అయ్యేవాడిని. నేను అంటే వీళ్ళని చూసుకుంటూ పెరిగినవాడిని. ఎన్టీ రామారావు, కృష్ణ, వీళ్ళందరూ చాలా ఇన్స్పిరేషన్ అన్నట్టు. నేను వాళ్ళని చూస్తుంటే ఒక సినిమా అయిపోయేదాకా నేను ఏం చేస్తుంటేనంటే, ఆడ టీవీ ఉంది అంటే నిల్చొని చూసేవాడిని. ఇట్లనే నిల్చొని అమ్మ వాళ్ళ అప్పటికే కాళ్ళు ఆగుతాయి కూర్చోదా, కాళ్ళు ఆగుతాయి కూర్చో అంటే కూడా అవి కాళ్ళు ఇట్లా అనుకుంటేనే ఆ సినిమా చూస్తూనే ఉండేవాడిని అన్నట్టు. అంత పిచ్చి అన్నట్టు నాకు సినిమా. అంత పిచ్చితో చూసేవాడిని. ఈవెన్ ఇంటర్లో కానీ ప్రతి మూవీకి పోతుంటే, ప్రతి థియేటర్లో ప్రతి మూవీకి పోతుంటే. కానీ సినిమాలలో నేను ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ వాళ్ళ హావభావాలు తెలుసుకుంటాను. ఫేస్ రీడింగ్ అంటే వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఎట్లా ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది అన్నట్టు. సో ప్రతి పేరెంట్స్కి కూడా చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది ఒక లైఫ్ కాదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎడ్యుకేషన్ లైఫ్ కాదు, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. జస్ట్ ఏంటంటే మనకు ఒక నాలెడ్జ్ పెంచడానికి మాత్రమే. సో ఎడ్యుకేషన్ మీద పిల్లల్ని కూర్చోబెట్టి రుద్ది చాలా మంది సూసైడ్లు వేసుకొని చనిపోతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక ఈ మన ప్రియారిటీ ఉంటుంది, ఒక ఫీలింగ్స్ ఉంటాయి అన్నట్టు. సో అవి తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒక ఉన్నత శిఖరాలకు వెళ్తారని నా ఆశ.
ఓకే. యాక్చువల్లీ మీ సాంగ్ ఈ కోవిడ్ దాంట్లో పడి నేను మీ ఫ్యామిలీ కోసం అడగడమే మర్చిపోయాను. అమ్మ, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? అమ్మ, అక్క, తమ్ముడు, ముగ్గురు. మ్యారేజ్ అయిపోయిందా వాళ్ళకి కూడా? అక్కకి అయిపోయింది, ఇద్దరికి అయిపోయింది. ఇంట్లో మీరే పెద్ద? నేను పెద్ద, అక్క, తర్వాత నేను, తమ్ముడు. ఓకే. ఇప్పుడు ఆ ఫాదర్ లేని మూమెంట్ ఒకటి ఉంది కదా, దాని తర్వాత లైఫ్ ఖచ్చితంగా మీకు ఒక పెద్ద కొడుకుగా డిఫికల్ట్గానే ఉంటుంది. డిఫికల్ట్ అంటే సిస్టర్, ఇది పెద్ద కొడుకుకి చాలా ఎమోషన్ అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు, అంటే మనం అన్ని చంపుకోవాలి. ఇక మనం ఎట్లా అంటే సిన్సియర్గా ఉండాలి, చిల్లర ఉండద్దు. చిల్లర ఉన్నాం అంటే తమ్ముడు కూడా అట్లా పెరుగుతాడు అంటారు. మనం ఏమన్నా ఏమన్నా అంటే మనం సినిమాలకు పోయినా తమ్ముడు కూడా ఆగమవుతాడు అంటారు. అట్లా ఏంటంటే అన్నకు ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నట్టు. ఇట్లనే ఉండాలి నువ్వు, నేను వేరే వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయలేను, ఎంజాయ్ చేస్తే తమ్ముడు అట్లనే అవుతాడు, ఇట్లా ఉంటాయి అన్నట్టు కొన్ని. సో అన్నీ చంపుకోవాల్సి వస్తుంది అన్నట్టు పెద్ద అన్నగా ఉంటే. మనం మళ్ళీ రేపటి నాడు వాడిని పాడు చేసినట్టు అవుతుంది అని చెప్పి. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నట్టు ఫ్యామిలీస్లో. ఇన్నున్న సీనయ్య మాత్రం ప్రేమలో ఓడిపోలేదు, ఇంట్లో ఓడిపోలేదు. ఒక సక్సెస్ఫుల్ సన్గా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ ఒక్క మూమెంట్ చాలు కదా, అన్ని ఇయర్స్ కష్టపడిన అవన్నీ ఇలా 100%. ఇదైతే నా లైఫ్లో నేను అసలు అనుకోలేదు. ఎంతోమంది వీడియోస్ చూస్తూ రీల్స్ చూస్తూ బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి అన్నట్టు. నేను ఇంత ప్యాషన్ ఉంది, ఏం చేయలేకపోతున్నా, నేను ఇక్కడే ఉండిపోయినా, నా లైఫ్ మొత్తం ఇక్కడనే అయిపోతుందా అన్న రోజులలో లక్ష్మణ్ అన్న నాకు ఒక దేవుడు లెక్క అనిపించి, నేను ఎంత ప్రొడ్యూసర్ అయినా ఒక మంచి సాంగ్ కానీ ఒక కంటెంట్ కావాలి అంటే వెతకాల్సిందే. సో ఆ కంటెంట్ లక్ష్మణ్ అన్న కావడం అనేది నా అదృష్టం అంతే. సో ఈరోజు సక్సెస్ అంటే ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది కొన్ని సంవత్సరాల కష్టం అంతే. మీరు ఇన్నిసార్లు లక్ష్మణ్ అన్న అని చెప్తున్నారు, కానీ ఎక్కడో ఈ సాంగ్కి కష్టమంతా లక్ష్మణ్ అన్నదైతే క్రెడిట్స్ మాత్రం సీనయ్య తీసుకుంటున్నాడు అంటే మీరేమంటారు? 100% అంట. ఎందుకంటే లక్ష్మణ్ అన్న ఆల్రెడీ నాకు డైరెక్ట్ చెప్పేసిండు, నేను బయటకు వెళ్ళింది అనుకో క్రెడిట్స్ నాకు వస్తాయి, సో క్రెడిట్స్ నాకు అవసరం లేదు, సీనయ్యకి రావాలా. నేను సీనయ్య కోసం నేను నీకు ఇచ్చే ఒకే ఒక గిఫ్ట్ అన్న ఇది ఒకటే. సో అందుకే నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్తలేను, నేను ఏ ఇంటర్వ్యూ పోవాలనుకోవట్లేదు. అన్న ఇంటర్వ్యూస్కి రాకపోవడానికి కారణం కూడా ఇదే. ఓకే. సో సీనయ్య బతకాలి జనాల్లో, సీనయ్య పడ్డ తపన, సీనయ్య పడ్డ కష్టాలు, సీనయ్య ముందుకు రావాలి అన్న దానికి అన్న ఇది. అంటే ఇంతకంటే ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉండదు అని నేను అనుకుంటాను. ఓకే. నేను అదే నెక్స్ట్ అడగబోతున్నాను, అంటే అంత బాండింగ్ ఏంటి మీ ఇద్దరు, కానీ ట్రూ ఫ్రెండ్షిప్ అని ఒక సింగిల్ వర్డ్లో సింపుల్గా అంతే ఇంకా అది. ఎందుకంటే ఆయన నాకు ఒక గురువు కావచ్చు, ఒక ఫాదర్ కావచ్చు, ఒక అన్న కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు. అంత కనెక్ట్ కావడం అనేది ఒక పోయిన జన్మల బంధం కావచ్చు. ఓకే. అది ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యి 1 month అవుతుంది. ఈ 1 monthలో ఈ రెస్పాన్స్కి ఎక్కడొక్కడ ఆయన కొంచెం పార్షియాలిటీ చూపించడం, వీడేంటి నేను ఎంత కష్టపడితే వీడియో కొట్టేస్తున్నాడు అని ఎక్కడ కూడా అనుకో. ఎందుకంటే నేను ఇట్లాంటివి అన్ని చూసిన అన్న, నువ్వు చూడలేదు. సో నీకు కావాలి ఈ మూమెంట్, నీకు కావాలి. ఎందుకంటే నువ్వు ఎంత తపన పడ్డావు, ఎంత కష్టపడ్డావు, నువ్వేంది, నీ లైఫ్ ఏంది అనేది జనాలకు తెలియాలన్నా. సో నేను జనాల ముందుకు రావాలనుకోవట్లేదు, అన్నిటికీ సీనయ్యనే కనిపించాలి, కర్త కర్మక్రియ సీనయ్యనే కనిపించాలని చెప్పి అన్న తప్పుకున్నాడు. అంటే అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత సాక్రిఫైస్ చేయడం అనేది ఆ గ్రేట్నెస్ అది అంతే. ఓకే, అంతా బాగుంది. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, ఈ సాంగ్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది? ఆల్మోస్ట్ 1 to 10 lakhs ఎంతైనా పెట్టుకోవచ్చు. 1 lakh నుంచి 10 lakhs ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు పెట్టిందా? పెట్టుకోవచ్చు. మీరు అందులో నుంచి ఎంత అనుకోవచ్చు. మీరు 1 లక్ష నుంచి 10 లక్షలలో మీరు ఏ ఆప్షన్ తీసుకుంటే ఆ ఆప్షన్ మీకే. అదేంటి నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇది ప్రేమతో చేసినాం, జనాల కోసం చేసినాం, జనాల్లో నేను బతకడానికి కోసం. అంటే ఇంకా ₹1 కూడా తీసుకోలేదు దాంట్లో నుంచి, దానికి వచ్చిన లక్షన్న మేము తీసుకోలేదు. నేను ఇంకా అసలు దాని గురించి ఏం చూడలేదు. నేను ఇంటర్వ్యూస్ తీయడము లేకుంటే జనాల్లోకి వెళ్ళడము తప్ప నా ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకున్నారు లేదు. అంటే మీ హ్యాండ్ ఓవర్ లో లేదా పేజ్ అనేది? అది పేజ్ నా హ్యాండ్ ఓవర్ లో ఉంది, అయినా నేను చూడాలనుకోవట్లేదు, చూస్తలేను కూడా. మరీ ఇంత గుడ్డుగా నమ్మేస్తే ఎలా అండి? అంటే
ఒక టెక్నీషియన్ ఉంటాడు, టెక్నీషియన్ చేతుల్లో కూడా ఉంటుంది అన్నట్టు నా ఛానల్. సో ఆయన చూసుకుంటూ ఉంటారు. కానీ నాకేందంటే నేను జనాల్లోకి వెళ్ళిపోయినా అంటే నా పెట్టుబడి జనాల్లోకి వెళ్ళిపోయింది కదా, నేను కనిపిస్తున్నా కదా జనాల్లో. ప్రతి అప్ప దగ్గరనే సీనయ్య బిడ్డ ఉన్నాడు. నిన్న కాక మొన్న చిన్న పిల్లగాడు వచ్చి నేను అక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే మా ఇంటి ముంగడికి వెళ్ళి వచ్చి ఇట్లా చూసి సీనయ్య ఆడ కూర్చొని తింటున్నాడు అన్నట్టు. ఇంకా అంతకంటే ఇంకేం ప్రేమ కావాలి సిస్టర్? పైసతో ఏమొస్తుంది చెప్పు, అంత ప్రేమ వస్తుందా? రాదుగా. సో దానికి వెలగట్టలేము. ఇప్పుడు పైసా చెప్పి దాన్ని ఇది చేయలేము. నాకు ఇంత వచ్చింది, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నాకు ఇది చేయండి అని నేను చెప్పాలనుకోవట్లేదు కూడా. ఇప్పుడు ఏంటి మీ ఏదంతా సాంగ్ అంతా తన కోసం ఉంది కాబట్టి మీ వైఫ్ నేమ్ ఏంటి? స్నేహ. తన రియాక్షన్ ఏంటి? తను ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయికి మాటలు లేవు అసలు. ఏడిచి ఉంటది కదా? ఏడ్చింది. చాలా ఎమోషన్. అంటే తన ఎట్లా అంటే ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాక్షస్ అన్నట్టు, నా హస్బెండ్ అని చెప్పుకుంటుంది అన్నట్టు. ఇట్లా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అని కాదు, అప్పటి నుండి ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫీల్ అవుతుంది అట్లా. ఓకే. ఇప్పుడు ఆ చేతికి దెబ్బేంటి? షూట్ మొన్న బాబుని 2 months బాబు ఉన్నాడు కదా, తీసుకొని వెళ్తూ ఉండగా స్లిప్ అయి పడ్డా అన్నట్టు. ఓకే. ఫైనల్ గా ఇప్పుడు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం చేస్తారు? అసలు మెయిన్ సీనయ్య గోల్ ఏంటి? యాక్టర్ అంతే. యాక్టర్. నా ఏంటంటే పిల్లర్గా మాత్రం ప్రొడ్యూసర్ అంతే. ఓకే. ప్రొడ్యూసర్గా ఉంటేనే నేను యాక్టర్ అవుతా అన్న ఒక ఫీల్. నేను ప్రతి ఛానల్లో చేయాలనుకోవట్లేదు, వేరే ఛానల్స్లలో చేసి కంటెంట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవరిది వాళ్ళకు. కానీ నేను చేయాలనుకోవట్లేదు. నా దాంట్లో నేనే చేయాలనుకుంటున్నా అంతే. ఎందుకంటే ఆ కంటెంట్ సంవత్సరానికి ఒకటి వచ్చినా కానీ స్పెషల్గా జనాల్లో ఉండాలనుకుంటున్నా అంతే. నాకు యూట్యూబ్లో 100 సాంగ్స్ అవసరం లేదు, ఒక 10 సాంగ్స్ ఉన్నా కానీ లైఫ్ లాంగ్ ఉండేటట్టు, ఎక్కడికి వెళ్ళినా కానీ సీనయ్య అని ఒక ఫీల్ ఉండాలి. సో అది అనుకుంటున్నా అంతే. దాని తర్వాత నెక్స్ట్ యాక్టర్గా ఫిలిమ్స్లోకి వెళ్ళాలని ఒక ఫీల్ అంతే. ఆ నమ్మకం ఉందా? 100% ఉంది. అంటే నేనే రేపటి నాడు ప్రొడ్యూసర్ కావచ్చు. సో ఆ ఉద్దేశం. ఓకే. మీరు ఈ హెయిర్ స్టైల్ ఇది ఎలానే మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఆ సాంగ్ అంతే. ఇప్పుడు గుర్తుపట్టాలని చెప్పేసి దాన్ని జనాల్లోకి వెళ్ళిందే ఈ హెయిర్ స్టైల్ అన్నట్టు. నేను ఒకవేళ ఇది తీసేసింది అనుకోండి, నేను స్క్రీన్ లో ఒకలాగా ఉంటా, బయట ఒకలాగా ఉంటా. సో ఆ ఉద్దేశంతో గుర్తుపట్టవచ్చు, పట్టకపోవచ్చు. అన్న కూడా ఉండని ఇప్పటికి అయితే అన్నాడు. సో నెక్స్ట్ దానికి వేరేలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. చాలా విషయాలు తెలిసే మీతో మాట్లాడిన తర్వాత. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసినా వాళ్ళ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటా, తెలుసుకుంటుంటా. మీ నుంచి నాకేం అర్థమైందంటే, సినిమా ఇండస్ట్రీలో ఏలాలి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఒక పిల్లర్ అనేది ఉండాలి, అది ఈయనకి ప్రొడ్యూసర్ అనేది. అలా మనకి ఏదో ఒకటి ఉండాలి ఈ సినిమా ఇండస్ట్రీలో వెళ్ళాలి అనేది. అది మీ మాటల్లో నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్. 100% అండి. ఎందుకంటే మనం ఫస్ట్ జనాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు యాక్టింగ్ స్కిల్స్ అంటే వాళ్ళని తప్పు పట్టలేం మనం. మనకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, నాకు యాక్టింగ్ వస్తుంది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వంటే ఎవరు ఇవ్వడు. వాళ్ళకు కూడా తెలియదు కదా మన గురించి. సో మన గురించి మనకు తెలియవచ్చు. సో కొంతమంది అట్లా కూడా వెళ్ళిపోయి ఏదో నార్మల్గా యాక్టింగ్ రాకుండా కానీ ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అట్లా కాకుండా నేనే ప్రొడ్యూసర్ అయితే జనాలు నన్ను రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది చూసుకుందాం. ఒక యాక్టింగ్ పరంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, యాక్టర్ కూడా కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు. ఒకవేళ రిసీవ్ చేసుకోకుంటే నేను ప్రొడ్యూసర్ కన్నా మిగిలిపోతాను.